నిజంగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. నిజంగా దేవుడు వాక్యమే ఎంచును. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది. నిజంగా ఆ వాక్యము ఇప్పుడు మనలో సంచరిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని సరిచేస్తుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా వాక్యం మన హృదయంలో, మన నోట, మన దగ్గర ఉన్నప్పుడు నిజంగా మనలో ఏదైనా చీకటి ఉన్నట్లయితే ఆ చీకటి నుండి వాక్యము మనకు విడుదల కలగచేస్తుంది. నిజంగా మరి ఏదైనా ఇందాక మరి 3 సేవకుల ద్వారా దేవుడు మాట్లాడారు. ఎక్కడ మనం బలహీనంగా ఉంటున్నామో, ఒకవేళ మన పాపాలన్నీ మనం చేసినవన్నీ ఒక రాయి మీద రాసుకున్నట్టుగా బాలుడు మనం కూడా నేను ఈ పాపం చేశాను, ఇది చేశాను, అది చేశాను అని చెప్పేసి ఒకవేళ నువ్వు దేవుడికి దూరంగా ఉంటున్నావేమో, ఈరోజు వాటన్నిటిని దేవుడు నీ నుండి తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తొలగించాడు, కానీ నువ్వు అవి ఇంకా మోస్తూనే ఉన్నావు. మీకు మరి దేవుడు తన కృపలో అన్నిటిని కొట్టివేశాడు ఒక్కసారిగా. నిజంగా మరి భారం మోస్తూ మూటలు మోసుకుంటూ వెళ్తున్న మరి అతన్ని చూసి అతను ఒక లిఫ్ట్ మరి ఇచ్చాడు. బండి మీద కూర్చోబెట్టుకున్నాడు, లేకపోతే కార్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆ మూటను మాత్రం ఆయన అట్లనే మోస్తూ ఉన్నాడు, పక్కకు పెట్టుకోవట్లేదు. అది ఆయనకు అలవాటు అయిపోయింది. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నా అదే భారము, మరి బండి మీద కూర్చున్నా అదే భారం. ఒకవేళ నువ్వు కూడా ఆ విధంగా నీ పాప భారం ఇంకా నువ్వు మోస్తూ ఉన్నావేమో, ఒకసారిగా పరీక్షించుకో. దేవుడు నీ పాప భారం ఎప్పుడో తొలగించాడు. నిజంగా ఆయన అంతా మరి నీ భారం అంతా ఆయన తన మీద వేసుకొని నీకు విడుదలనిచ్చాడు. కానీ నువ్వు ఇంకా నేను మోస్తాను ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ దేవునికి నువ్వు దూరంగా జీవిస్తున్నట్టు అది గమనించు. ఆ పాప భారమును దేవుడు నీ నుండి తొలగించాడు. అప్పుడు నీకు నెమ్మది, నీకు సమాధానము, నీకు సంతోషం కలుగుతుంది. నా పాప భారము దేవుడు తొలగించాడు కాబట్టి ఒకసారి గ్రహించుకో. మరి వాటన్నిటి నుండి, మనలో ఉన్న ప్రతి బలహీనత నుండి దేవుడు మనకు విడుదల కలగచేశాడని ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో ఉంటామో వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగుతుంది. మనం ఒక మనస్సాక్షి మరి ఒక ఏ విధంగా ఉన్నామంటే మరి హృదయం మన కళ్ళకు ఒకలాంటి పొరలు ఉన్నట్టుగా ఉంటున్నాం. ఆ పొరను నువ్వు ఎప్పుడైతే తొలగించుకున్నట్లయితే నిజంగా దేవుడు మరి నీతో మాట్లాడుతుంది, నువ్వు వింటావు, నువ్వు గ్రహించగలుగుతావు. దేవుడు మరి బిడ్డ మరి కీడు నుండి నేను నీకు విడుదల కలగచేశానని ఎప్పుడైతే దేవుడు చెప్తాడో నిజంగా నువ్వు అది వినగలుగుతావు. కానీ మనం నిజంగా జాగ్రత్తగా ఉందామండి. వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది. నిజంగా మనం మాట్లాడుతున్న ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. జీవమును మరణమును దేవుడు మన నోట ఉంచాడు కాబట్టి జాగ్రత్తగా మన మాటలు ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో ఎందుకు మాట్లాడాడు అని అంటే, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను సరిచేయాలి, నిన్ను నిలబెట్టాలి, నువ్వు తప్పిపోకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి నిజంగా మరి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే గద్దింపు ఉంటుంది. నిజంగా ఆ గద్దింపు ఉన్నప్పుడు మనం సరి చేసుకుంటే మనం ఇంకా సరిచేయబడుతూ ఉంటాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం. ఎన్నెన్నో అద్భుతములు జరిగించినావు, అరణ్యములో నీవు పోషించినావు. ఎన్నెన్నో అద్భుతములు జరిగించినావు, అరణ్యములో నీవు పోషించినావు. కష్టాలలో శ్రమలలో నన్ను విడువక
విడువక బాధలలో వేదనలో మరువక చేయి పట్టి నేనున్నా అనెను. కష్టాలలో శ్రమలను విడువక బాధలలో వేదనలో మరువక చేయి పట్టి నేనున్నా అనెను. ప్రేయర్కు మాత్రమే క్రీస్తును కలిగిన వారుగా ఉంటే అది మరి ఫలించే వారుగా ఉండలేము. కాబట్టి మరి దేవుని సన్నిధానంలో దినదినము కూడా మనము మరి ఎదిగే వారంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మనము ఉన్నప్పుడు ఎన్నో దీవెనలు దేవుడు మనకి ఇవ్వడానికి
సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో అన్ని కూడా అవునన్నట్టుగా దేవుడు ఉంచాడు. మరి అవన్నీ కూడా నువ్వు పొందుకోవాలి అని అంటే నిజంగా దేవునితో మరి ప్రతిరోజు నువ్వు దేవునితో సమయాన్ని గడిపేదానిగా, సమయాన్ని గడిపే వాడిగానే ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఎన్నో దీవెనలు దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు మరి సమయాన్ని గడపలేక దేవుని దగ్గర ఉన్న దీవెనలు పొందుకోలేని స్థితిలో ఉంటున్నావు. మరి అర్హత ఉన్న వారికే ఏవైనా దొరుకుతుంది, అర్హత లేకపోతే అవి పొందుకోలేము. నువ్వు అర్హత కలిగిన దానవుగా దేవుని ఎదుట, అర్హత కలిగిన వాడవుగా దేవుని ఎదుట ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మరి ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి ప్రతిరోజు కూడా ఆయన సన్నిధానంలో నుండి దేవుడు నీ కొరకు ఎన్నో దీవెనలు దాచి ఉంచి ఉన్నాడు. ఎన్నో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో ఒక్కసారిగా పరీక్షించుకుందాం. నిజంగా మరి ఆయన సన్నిధానంలోనే మనకు సంతోషము, ఆయన సన్నిధానంలోనే మనకు సమాధానము, ఆయన సన్నిధానంలోనే మనకు నెమ్మది కలుగుతుంది. నిజంగా మనకి ఇష్టమైన వారితో మనం మాట్లాడకపోతే ఆ రోజంతా ఎంత ఆందోళన ఉంటుందో, ఎంత టెన్షన్ పడతామో కదా. ఏంటి ఇంకా ఫోన్ రాలేదు, ఇంకా మాట్లాడలేదని అనుకుంటాము. మరి దేవుడిని ఎంత ఆశపడుతున్నాడో ఒక్కసారి గ్రహించాము. ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? నా బిడ్డ ఎప్పుడు నాతో మాట్లాడుతుంది, నేను నా బిడ్డతో ఎప్పుడు మాట్లాడాలా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి దేవునితో మాట్లాడడానికి నువ్వు నిజంగా నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, సమయాన్ని ఇవ్వలేకపోతున్నావేమో, విస్తారమైన పనులలో పడిపోతున్నావేమో. మొదట ప్రథమ స్థానమును మనము దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. మన పిల్లలకు కూడా అది మనము నేర్పించాలి. మనము ప్రథమ స్థానం మన దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. అప్పుడు ఎన్నో మెండైన దీవెనలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా మరి అవి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి రాజా మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు రాజా మీకే స్తోత్రాలు. ప్రభా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. అందుకే తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని సరిచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా ఎంత గొప్ప దేవుడు తండ్రి. అవును నాయనా, మేము అడగకనే పొందుకోలేకపోతున్నాము, మేము మీ దగ్గరికి రాలేకనే ప్రభా మేము పొందుకోలేకపోతున్నాము. ప్రభా ఎన్నో దీవెనలు మీ సన్నిధానంలో ఉన్నాయి తండ్రి, మీకే స్తోత్రాలు. ప్రభా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా అవన్నీ కూడా నాయన అవునన్నట్టుగా మీరు ఉంచి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా అది పొందుకోవడానికి మేము ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాము. దేవా ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, దేవా ఈ పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరిచినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నాయన, అవును నాయన, ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే గద్దిస్తారు. ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రాలు. మమ్మల్ని సరిచేసిన దేవా మీకే స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకే స్తోత్రాలు. ప్రభా అవును రాజా, మా మాటలు ప్రభా ఏ విధంగా ఉండాలో, మా ప్రవర్తన ఏ విధంగా ఉండాలో నాయనా, మేము ఏ విధంగా ఉండాలో ప్రభా మీరు మాతో మాట్లాడారు. మేము మీ బిడ్డలము తండ్రి, మీకు స్తోత్రాలు. అవునైనా మేము మీ సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకున్న దేవుడు తండ్రి. దేవా మేము మరి మీ బిడ్డలమని మర్చిపోయి దేవా మరి ఈ లోకపు అనుసారంగా మేము జీవిస్తున్నప్పుడు మరొకసారి తండ్రి మమ్మల్ని సరి చేసినందుకు వందనాలు. దేవా మరొకసారి మేము మీ బిడ్డలమని తండ్రి మమ్మల్ని గుర్తు చేస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
తండ్రి నాయన మీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మించిన దేవుడు, మీ పోలిక చొప్పున ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. అవునైనా మీరు కలిగి ఉన్న మనసు మేము కూడా కలిగి ఉండాలని ప్రభు మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. జ్ఞాపకము చేసుకుందాం. నిజమే